నమస్కారం. వేడంగి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు ఫణి నాయుడు. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను. అది ఏమిటంటే ఎవరు కూడా ఊహించనది అనుకుంటున్నాను. ఎందుకంటే పనసకాయతో మీరు పనసకాయ పొట్టుతో కర్రీ చేశారు, ప్లస్ పనసకాయ కర్రీ చేశారు. ఇంకోటి ఏంటంటే పనసకాయలతో మీరు బిర్యానీ చేశారు, వెజ్ బిర్యానీ చేశారు. కానీ పనసకాయ పొట్టుతో కానీ పనసకాయతో కానీ ఈరోజు వరకు వెజ్ హలీం చేయలేదు. హలీం చేస్తున్నాను ఈరోజు. హలీం ఎలాగుంటుందో మీరు చూసి ఈరోజు మీరు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్, ఇది ఫస్ట్ రెసిపీ ఇది చేస్తున్నాను. మీరు చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కూడా. ఈ పనసకాయతో చేసేది ప్రత్యేకంగా ఇదండి. పనసకాయని ఉడకబెట్టుకున్నాను, చాలా మెత్తగా ఉడకబెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేసాను. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి ఈరోజు నేను ప్రత్యేకంగా పనసకాయ హలీం తయారు చేస్తున్నాను. దానికి ఈరోజు మీకు పనసకాయ హలీంకి తయారు చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమ్ అదండి. ఒకటి ఫ్రైడ్ ఆనియన్స్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి గుండుపప్పు, పెసరపప్పు, శనగపప్పు, దొడ్డు రవ్వ, కందిపప్పు, ఎర్రపప్పు, ప్లస్ మన స్టార్ ఫ్లవర్ 1-2, ఇలాచీ, లవంగ పట్టాలు, ప్లస్ దీంట్లో కబాబ్ తోక మిరియాలు అంటారు, కబాబ్ వేశారు. ప్రస్తుతం మనము రెడీగా ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో మీరు పెట్టుకున్నాను. గిన్నెలో నూనె వేసి రెడీగా పెట్టుకొని ఇప్పుడు దీనిలో చూడండి, మామూలుగా ఫస్ట్గా వేసేటి ఇలాచీ, లవంగా, పట్టా ఇవన్నీ వేస్తున్నాను. సాజీరా అన్నీ వేసాను. పేలుతున్న జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. లవంగాలు పేలుతూ ఉంటాయి చాలా. బే లీవ్స్ కూడా వేసాను. దీంట్లో ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న పనసకాయలు అంతే వేసేస్తున్నాను. దీనికి ఒక చిన్న గరిటె తీసుకొని పై కింద కలుపుకుందాము. ఎప్పుడు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది, తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటో. నేను కూడా కర్రీస్ వండాను కానీ, బిర్యానీ వండాను కానీ ఎప్పుడు వెజ్ హలీం చేయలేదు. బయట అందరు హలీం చేస్తుంటారు, వెజ్ హలీం ఇలా ఉంటుందని. ఇంతకుముందు వెజ్ హలీం చేశాను కానీ పనస దాంతో చేయలేదు. ఇప్పుడు పనస దాంతో చేస్తున్నాను వెజ్ హలీము. అసలు ఎలా ఉంటుందని ఈసారి చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉండాలనేసి చేస్తాం. అయితే ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత దీనిలో మనం చేసేది ప్రస్తుతము ఈ పప్పు వేసేస్తున్నాను. కందిపప్పు, ఎర్రపప్పు వేసేస్తున్నాను. రవ్వ, ఫ్రైడ్ ఆనియన్స్ కాకుండా అన్ని రవ్వ, మినుములు అన్నీ వేసేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. దీన్ని ఒకసారి తిరగమరచుకుందాం. కలుపుకుంటున్నాను పై కిందకి.
మనం చికెన్ హలీము అవి చేస్తున్నట్టుగా మనము చేసుకుంటూ ఉంటే అది కొంచెం టైం పడుతుంది. ఇది చాలా తొందరగా అయిపోతుందండి మనకి హలీము. దీంట్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇది కలిపేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళలో వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొంచెం నీళ్ళు వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోండి. పుదీనా తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు, అండి నేను ఉప్పు రాక్ సాల్ట్ వాడుతున్నాను. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత దాన్ని ఒక్కసారి కలుపుకొని, ఇది ఉడకాలి కాబట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక అరగంట వరకు ఆగేస్తే మొత్తం ఉడికిపోతుంది. ఉడికిపోయిందో చూపిస్తాను. హై ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా కొంతసేపు అయిన తర్వాత, ఉడికిన తర్వాత కొద్దిగా మనము బీన్స్ కానీ అండ్ క్యారెట్ ఇది వెజ్లోకి వేసుకోవాలి. మీరు వేరే వేరే ఐటమ్స్ వేసుకోవచ్చు. ఇది బీన్స్ అండ్ క్యారెట్ ఈ రెండు వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోండి పైకి కిందకి. ఇప్పుడు ఇవన్నీ ఉడుకుతుంటాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు ఎందుకంటే బీన్స్ క్యారెట్ అని కొంచెం టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ మాత్రం వేయద్దు. బీట్రూట్ వేస్తే కలర్ చేంజ్ అయిపోతుందండి. బీట్రూట్ మాత్రం వేయద్దు దీంట్లో. అట్లాగనేసి మీరు, ఎందుకంటే బీట్రూట్తో వేసి అన్నీ చేస్తుంటే మనం కలర్ చేంజ్ అయిపోతుంది. బీట్రూట్ వేయద్దు. మీరు చూడండి, కొద్దిగా ఇలా కలుపుకోండి. దగ్గరికి హాయిగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం దగ్గర అయిపోతుంది కదా. ఇవన్నీ ఉడకాలి. పప్పులు, కందిపప్పులు కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. అందుకే కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఉడికిచ్చేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోండి, మీ ఇష్టం వేసుకోండి. ఏమైనా వేసుకోండి. వాటర్ వెజిటేబుల్స్ కాకుండా ఈ డ్రైగా ఉన్న వెజిటేబుల్స్ వేసుకోండి. వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది హాయిగా దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. మంచి పసుపు వస్తుంది, కలర్ వస్తుంది. కొద్దిగా పసుపు అట వేసుకోండి. పసుపు వేసుకొని కొంచెం పైకి కిందకి కలుపుకోండి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. టైం పడేంత వరకు మూత పెట్టేసుకోండి. ఇలాగా కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే కుక్కర్ అనేది కొంచెం తొందరగా ఇది అయిపోతుంది కాబట్టి, కొంచెం పేస్ట్గా అయిపోతుంది కాబట్టి మీరు దాన్ని అలాగా ఉడికించుకోండి. మామూలు మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకొని కొంచెంసేపు ఆగండి. ఆగిన తర్వాత ఉడికిన తర్వాత మంచిగా అవుతుంది. అప్పుడు నేను చూపిస్తాను. ఓకే.